హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను అనమాట. సో సింపుల్గా వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అనమాట. సో నెక్స్ట్ అలాగే మీకు ఒక మంచి బ్లూ టీ అయితే చూపిస్తానండి ఈరోజు. సో అది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. సో చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట. సో మార్నింగ్ డిటాక్స్ డ్రింక్గా కూడా మనము తాగొచ్చు. సో ఇంకెందుకు లేటు మనం రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, తర్వాత గీ వేసుకుంటున్నాను. సో తర్వాత హోల్ గరం మసాలా అయితే ఇక్కడ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ స్లైసెస్ కూడా వేసుకుంటున్నాను. సో అవి వేగాలి కదా. సో ఇంకా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకుంటున్నాను. తర్వాత క్యారెట్ వేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. సో నా దగ్గర ఈ రెండే ఉన్నాయన్నమాట. సో ఇంక ఎక్స్ట్రా ఏమైనా వేసినా కూడా పిల్లలు అంతగా తినరు. సో అందుకోసమే ఈ రెండే వేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఏ ఉన్నా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఆ రెండు వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వేయించిన తర్వాత అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ఇవన్నీ మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. సో ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెంగా ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి. పచ్చివాసనంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న 3 గ్లాసెస్ ఆఫ్ సోనా మసూరి రైస్ అండి. ఇది బాస్మతి రైస్ అయితే కాదు. సో సోనా మసూరి రైస్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని రైస్ కూడా మంచిగా ఇలా ఒక 2 మినిట్స్ అయితే వేయించుకోవాలండి. సో అప్పుడే ఆ మసాలా అంతా కూడా రైస్ కూడా పడుతుంది. అయితే నేను ఇక్కడ వేడి నీళ్ళు అయితే ప్యారలల్గా పెట్టుకున్నానండి. సో ఆ వాటర్ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ కానీ 1.25 గ్లాస్ కానీ మనము వాటర్ వేసుకున్నాం అనుకోండి, రైస్ వచ్చేసి పల్పల్లానే బాగా వస్తుందన్నమాట, పొడి పొడిగా. నెక్స్ట్ ఇక్కడైతే యాడ్ చేసేసానండి వేడి నీళ్ళు వచ్చేసి. సో వేడి నీళ్ళు వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆ మసాలా అంతా కూడా రైస్కి మంచిగా పట్టుకుంటుంది అనమాట. సో చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఒకసారి వేడి నీళ్ళతో ట్రై చేయండి. చూసారా, ఇంకా లాస్ట్ ఫైనల్గా సాల్ట్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. సో నేను కొంచెంగానే వేసాను. ఇంకా కొత్తిమీర వేసుకొని మనము కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా కుక్కర్ మూత పెట్టిన తర్వాత 3 విజిల్స్ అయితే రావాలండి. సో 3 విజిల్స్ వచ్చిన మంచిగా బాగుంటుందన్నమాట. రైస్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో 3 విజిల్స్ వచ్చేసాయండి. సో ఓపెన్ చేసి చూద్దామండి. సో చూసారా, ఇంకా మార్నింగ్ టైం కదండి, టైం అయిపోతుందని కొంచెం వేడివేడిగానే తీసేస్తూ ఉన్నాను అనమాట. ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఆరాలి కదా అనేసి. సో ఫైనల్గా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇది రైతాతో కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీకోసం ఒక మంచి బ్లూ టీ అయితే చూపిస్తానండి. చాలా త్వరగా అయిపోతుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా. ముందుగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలండి. సో వాటర్ మరిగించాలి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఒక 4-5 శంఖ పుష్పాలు అయితే అందులో వేసుకోవాలన్నమాట. సో ఇలా బాయిల్ అయిన తర్వాత మనము శంఖ పుష్పాలు వేసిన ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి, అంతే అండి. మరి మరగబెట్టేయకూడదనమాట. సో ఇలా మరగబెట్టుకున్న తర్వాత మనము ఫిల్టర్ చేసుకోవాలి. సో టేస్ట్ కోసం మీరు హనీ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఏం వేసుకోను అనమాట, అలాగే తాగుతాను. సో ఫైనల్గా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి, అంతే అండి. సో చాలా చాలా హెల్దీ అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. అయితే ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. సో హెల్ప్ అయిందని అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో మరి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు హ్యావ్ ఏ గ్రేట్ డే.